హాయ్ ఫ్రెండ్స్, వారాహి స్టూడియోస్ తెలుగు స్టోరీస్ హబ్కి స్వాగతం. నేను ఆర్జే స్వాతి. ఈరోజు మీకు చిన్నారి కోరిక అనే కథ వినిపించబోతున్నాను. రచన శ్రీమతి రాధా ఓడూరి. గళం ఆర్జే స్వాతి. లేట్ చేయకుండా స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. ఎరా చిన్నారి, స్కూల్ హాలిడేస్ ఇచ్చేశారు, మనమిక ఎంజాయ్ అంటూ కూతుర్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన రామ్. ఏం మాట్లాడలేదు చిన్నారి. రామ్ నవ్వుతూ, రేష్మా, బంగారంని ఏమైనా అన్నావా అని అడిగేసరికి కిచెన్లో ఉన్న రేష్మ, నేనేమనలేదు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, అలాగే నానమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాం అన్నానంతే. ఓహ్ చిన్నారి, అదా విషయం. నానమ్మ వాళ్ళు సొంతింటికి వెళ్ళారు తెలుసా అని నెమ్మదిగా కూతురి చెవిలో చెప్పాడు రామ్. అంతే, చిన్నారి మొహంలో సంతోషం. నాన్నా అంటూ చుట్టేసుకుంది. ఇంతలో రేష్మ వంటింట్లో నుంచి వస్తూ అప్పుడే చేసిన గారెలు ఇద్దరికీ పెట్టింది. టీవీ చూస్తూ టిఫిన్ తింటున్న చిన్నారిని గమనిస్తూ కాస్త గొంతు తగ్గించి భర్త రామ్తో, ఏ మంత్రం వేశారేంటి చిన్నారికి? దాని మొహం అంతలా వెలిగిపోతోంది, ఇందాకంతా చాలా డల్గా ఉంది అని అడిగింది. లాస్ట్ సమ్మర్ హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళాం అని అడిగాడు రామ్. మా అమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడేం చేసింది? ఏముంది, చుట్టుపక్కల పిల్లలతో ఆడుకుంది. ఇంకా ఏముంది? ఇంకా ఏముంది రామ్? హే, గుర్తు తెచ్చుకో. ఏముంది, ఇక్కడ ఆడని ఆటలన్నీ అక్కడ ఆడొచ్చని. అవునా రేష్మ, మరి ఆ ఆటలు నానమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఆడొచ్చుగా, ఫ్రెండ్స్ ఉండారుగా, అందుకేనేమో. కాదు రేష్మ. మరి? రామ్ నవ్వుతూ, సరే నేనే చెప్తాను, గుర్తు తెచ్చుకో. లాస్ట్ సమ్మర్ హాలిడేస్లో మీ ఊరు వెళ్ళినప్పుడు రాత్రి భోజనాలు డాబా పైన చేయడం నాకెంతో ఇష్టం అన్నాను, గుర్తుందా? గుర్తుంది, అవునవును. మీరున్న వారం రోజులు అలాగే చేశాం. అయ్యో, మీరు వెళ్ళాక కూడా మేము అక్కడ ఉన్నన్ని రోజులు డాబా పైనే భోజనం చేద్దాం, అక్కడే నిద్రపోదాం అనడం, అమ్మమ్మ తాతయ్య సరే అంటూ అలాగే చేయడం, తాతయ్యతో కథలు కూడా చెప్పించుకునేది. అంటే ఇందుకాది నానమ్మ వాళ్ళ ఇల్లు అనేసరికి రామ్ నవ్వుతూ, తనకు తెలియదుగా మా నాన్నగారు మా సొంత ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యిందని, అక్కడ సొంతిల్లు డాబా అంటూ ఇంకేదో చెప్పబోతుంటే రేష్మ నవ్వుతూ, బాగుంది, డాబా మీద భోజనం, ఆకాశం వైపు చూస్తూ కథలు, అన్నీ మీ పోలికలే మన చిన్నారికి అంటూ రామ్ భుజాన్ని చిన్నగా గిల్లింది. రామ్ నవ్వుతూ, మనముండేది అపార్ట్మెంట్లో, అదే సొంతిల్లు ఉండుంటే. రేష్మ నవ్వుతూ, అమ్మో, ఇది మీరు రోజు డాబా పైన భోజనం అంటూ చంపేవారేమో. ఆ జంట నవ్వులు ఆకాశంలోని నక్షత్రాల్లా మెరిశాయి. ఇంతవరకు మీరు విన్న కథ చిన్నారి కోరిక. రచన శ్రీమతి రాధా ఓడూరి. గళం ఆర్జే స్వాతి. ఈ కథ మీద మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ చేయండి. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ కథ మీకు నచ్చి మేం పాడ్కాస్ట్ చేసే మరిన్ని కథలు వినాలనుకుంటే వారాహి స్టూడియోస్ తెలుగు స్టోరీస్ హబ్ని ఫాలో చేయండి. మరో మంచి కథతో నెక్స్ట్ పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. దిస్ ఈజ్ ఆర్జే స్వాతి సైనింగ్ ఆఫ్.